ఫ్రెండ్స్ నేను 2011లో నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి 10 వ్యూస్ కూడా రాలేదు. కాకపోతే కట్ చేస్తే ఇప్పుడు 2025 వచ్చేసరికి నేను దాదాపుగా యూట్యూబ్ నుంచి 1,50,00,000 సంపాదించాను. అయితే మీలో చాలామంది యూట్యూబ్ థంబ్‌నెయిల్‌లో నేను పెట్టినట్టు 1,50,00,000 సంపాదించొచ్చు చాలా ఈజీగా అని చెప్పేసి ఈ వీడియో ఓపెన్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఇలా యూట్యూబ్ నుంచి నేను ఇంత డబ్బు సంపాదించడానికి నాకు 14 సంవత్సరాల టైం పట్టింది. 2011లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి అసలు యూట్యూబ్ అనే ప్లాట్‌ఫామ్ ఉంది అని కూడా తెలియదు కాబట్టి నాకు గ్రోత్ రావడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ప్లస్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రాపర్ ఇంటర్నెట్ లేదు, ప్రాపర్ ఎక్విప్‌మెంట్ లేదు, ఎటువంటి గేర్ వాడాలో తెలియదు. సో ఇటువంటివన్నీ నేను నేర్చుకుంటూ ఈ స్టేజ్‌కి రావడానికి ఇంత ఎక్కువ టైం పట్టింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బంపర్ ఆఫర్ ఏంటి అంటే నేను ఈ 14 సంవత్సరాలలో నేర్చుకున్న నాలెడ్జ్, సీక్రెట్స్, ఎర్నింగ్ మెథడ్స్ వీటన్నిటిని మీకు ఫ్రీగా చెప్పబోతున్నాను. సో ఇలా ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పటికీ ఈ 14 ఇయర్స్‌లో యూట్యూబ్ అనేది నాకు చాలా ఇచ్చింది. మీ సపోర్ట్ ద్వారా, మీరు వీడియోస్ చూడడం ద్వారా. సో మరి ఇప్పటివరకు నేను నేర్చుకున్నదంతా తిరిగి ఇచ్చేయాలి కదా, మీరు కూడా గ్రో అవ్వాలి కదా, అందుకోసమే ఈ కోర్స్ని నేను ఫ్రీగా పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయదలుచుకోలేదు. అయితే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక బోనస్ కూడా ఉంది. జనరల్గా ఇలా 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి యూట్యూబ్కి సంబంధించిన అన్ని సీక్రెట్స్ తెలిసి బ్రాండ్స్ దగ్గర నుంచి ఎలా ప్రమోషన్స్ తెచ్చుకోవాలి, ఇంకా యూట్యూబ్ నుంచి వేరే ఎర్నింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఇటువంటి కోర్స్ని లాంచ్ చేస్తే 10,000, 20,000, 50,000 కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా అలానే ఈ కోర్స్కి డబ్బులు పెట్టి ఇంకొక 50 లక్షల నుంచి ₹1,00,00,000 సంపాదించవచ్చు. ఇలా నేను డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ కోర్స్ నేను ఎప్పుడో లాంచ్ చేసేవాడిని. ఎందుకంటే మన ఛానల్ని స్టార్ట్ చేసిందే కోర్సెస్ నేర్పించడం దగ్గర నుంచి. మీరు చూస్తే ఎంఎస్ ఆఫీస్, C++, జావా, టాలీ ఇలా చూసుకున్నట్టయితే అన్ని రకాల కోర్సెస్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. అప్పట్లో నేను యూట్యూబ్కి రిలేటెడ్ కోర్సు కూడా అప్లోడ్ చేశాను. అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి వీటన్నిటికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చాను. సో ఒక 4 సంవత్సరాల క్రితం ఆ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ అయ్యారు, నన్ను మీట్ అవుతూ ఉంటారు. సో అలానే మీలో కూడా చాలా మంది టాలెంట్ ఉండి కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేక ఎలా స్టార్ట్ చేయాలో తెలియక వాళ్ళ నాలెడ్జ్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చూసారా. సో అటువంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ కోర్స్ని ఫ్రీగా పెడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు స్టార్టింగ్ టైంలో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది, ఎటువంటి మిస్టేక్ చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి 14 ఇయర్స్ పట్టింది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు ఫాలో అవుతే మీ టైం అనేది ఆల్మోస్ట్ సగం అయిపోద్ది. నాకు తెలిసి మీరు ఒక 2, 3 లేదా 4 ఇయర్స్లోనే చాలా మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు. చెప్పాను కదా, దీన్ని నేను పెయిడ్ కోర్స్గా మార్చాలి అనుకోవట్లేదు. ఇప్పుడు ఒక మాట చెప్పి తర్వాత సబ్స్క్రిప్షన్ ఫీ ₹100 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఆ ఫీజు ఇవ్వండి, ఈ ఫీజు ఇవ్వండి, ఆ హిడెన్ ఛార్జెస్, ఈ హిడెన్ ఛార్జెస్ ఇటువంటివి ఏమి ఉండవు. ఈ కోర్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ. నా ఏమొకటే, నాలాంటి క్రియేటర్స్ ఇంకొంతమంది రావాలి, వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవ్వాలి, వాళ్ళు కూడా లైఫ్లో బాగుండాలి అనే ఉద్దేశంతో అయితే నేను ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా, 2011 నుంచి యూట్యూబ్ నా లైఫ్, నా స్కూల్, నా ఆఫీస్ మొత్తం దీన్నే మార్చుకొని నేను నిరంతరాయంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ మీరు కూడా క్రియేటర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, వీటిని జాగ్రత్తగా గమనించండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మంచి టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని రాత్రి పగలు ఎడిట్ చేసేసి నాకు ఇంగ్లీష్ రాకపోయినా దాన్ని అంతటిని కష్టపడి నేర్చుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రానటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. మానిటైజేషన్ అయిన తర్వాత డిమానిటైజేషన్ అయిపోయిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నాకు రూల్స్ తెలియక ఈ వీడియోస్ అప్లోడ్ చేయొద్దు, ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇటువంటి స్ట్రైక్స్ వస్తాయి, వ్యూస్ రావు, టైటిల్ ఇలా పెట్టొద్దు, థంబ్నెయిల్ ఇలా పెట్టొద్దు అని చెప్పేవాళ్ళు నాకు లేకుండే. ఇప్పుడు మీరు ఒక 2011-12 వీడియోస్ నాకు చూసినట్టయితే థంబ్నెయిల్ లేనటువంటి వీడియోస్ అనేవి చాలా ఉంటాయి. అంతేకాకుండా వీడియోస్ అనేవి నేను కంటిన్యూస్గా రికార్డ్ చేసేవాడిని. ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు పాజ్ బటన్ ఒకటి ఉంటుందని చెప్పేసి తెలియని సందర్భాలు కూడా నాకు చాలా ఉన్నాయి. అంతేకాకుండా స్క్రిప్ట్ ప్రాపర్ లేని కారణంగా ఒకటే వీడియోని 20-30 సార్లు రికార్డ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మైక్ ఆన్ చేయని రోజులు, కెమెరాస్ ఆన్ చేయని రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్ట్రగుల్సే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇదంతా ప్రాపర్ సెటప్, మంచి లైటింగ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కాకపోతే నేను స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఎటువంటి లైట్ పెట్టాలో కూడా నాకు తెలియదు. ఓన్లీ లైటింగే కాదు, ఎటువంటి మైక్ వాడాలో తెలియదు, థంబ్నెయిల్ మీద ఎటువంటి ఫాంట్ రాయాలో తెలియదు, ఎటువంటి కలర్స్ వాడాలో తెలియదు, ఎటువంటి కీవర్డ్స్ ఇవ్వాలో తెలియదు, ఎటువంటి టైటిల్ ఇవ్వాలో తెలియదు, డిస్క్రిప్షన్లో ఏం పెట్టాలో కూడా తెలియదు. టైటిల్ ఏముంటే అదే డిస్క్రిప్షన్లో పెట్టేవాడిని. సో ఇలా చాలా రకాల మిస్టేక్స్ అనేవి నేను చేసుకుంటూ ఈ 14 ఇయర్స్ జర్నీలో చాలా నేర్చుకున్నాను. మొత్తానికి నా మోటివ్ ఒకటే, ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, మీలో ఎవరైతే ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో, ప్రాపర్ నాలెడ్జ్ లేక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇటువంటి స్ట్రగుల్ పడొద్దు. ఇప్పుడు నేను ఎలాగైతే మీకు ఇవన్నీ చెప్తున్నానో ఇలానే నాకు ఒక 14 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా చెప్పున్నా లేకపోతే వీడియోస్ రూపంలో నాకు అందించున్నా నేను ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అయితే పట్టిందో ఆ జర్నీని ఓన్లీ 4 ఇయర్స్లోనే కంప్లీట్ చేసేవాడిని. అంటే నాకు చాలా టైం సేవ్ అయ్యేది, నేను చాలా ఫాస్ట్గా నేర్చుకునేవాడిని. అయితే ఇక నేను మీకు ఒక మిస్కన్సెప్షన్ దూరం చేయదలుచుకున్నాను. అదేంటి అంటే
ఇప్పుడు నేను 1,50,00,000 రూపాయలు సంపాదించానని చెప్పాను చూసారా, నాకు ఓవర్ నైట్లో వచ్చినవి కాదు. నేను 14 ఇయర్స్ పాటు కన్సిస్టెన్సీగా వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది నెగిటివ్ కామెంట్లు, చాలా ట్రోలింగ్, చాలా సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, చాలా వీడియోస్ ఫెయిల్ అయిన తర్వాత, చాలా వీడియోస్ వైరల్ అయిన తర్వాత, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ స్టేజ్కి వచ్చాను, ఇంత డబ్బులు సంపాదించాను. సో మరి ఈ కోర్సులో నేను మీకు ఏమేమి నేర్పించబోతాను అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. సో ఇందులో మీరు టాపిక్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి తమిళ చేయడం, ఎడిటింగ్ చేయడం, మొబైల్ తోటి వీడియోస్ని ఎడిట్ చేయడం, మొబైల్స్ తోటి వీడియోని షూట్ చేయడం, యూట్యూబ్ యొక్క ఆల్గరిథంని అర్థం చేసుకోవడం, మానిటైజేషన్ ఏంటి, ఎన్ని రకాలుగా యూట్యూబ్ నుంచి సంపాదించవచ్చు, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎట్లా తెప్పించుకోవాలి, సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా ఎట్లా గ్రో చేసుకోవాలి, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలా, లాంగ్ వీడియోస్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయాలా, జనాలకు సంబంధించిన అటెన్షన్ని ఎట్లా గ్రాప్ చేయాలి, ఇందులో స్క్రిప్ట్స్ ఎట్లా రాయాలి, ఎలా యూస్ చేయాలి, ఇలా చూసుకున్నట్టయితే చాలా పెద్ద కోర్స్ ఇది. సో మరి ఈ కోర్స్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు నేను అనుకునేది ఏంటి అంటే ఎవ్రీ శనివారం మీకోసం ఒక యూట్యూబ్కి రిలేటెడ్ డీటెయిల్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి దీనికి సంబంధించి మీ డౌట్స్ని తీర్చడానికి నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసేసాను. ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే మీ అందరితోటి దీనిలో స్పామ్ చేయకండి. ఈ గ్రూప్లో ఓన్లీ యూట్యూబ్కి రిలేటెడ్ డౌట్స్ మాత్రమే అడగండి. ఈ గ్రూప్లో ఎవరైతే ఎక్కువగా యాక్టివ్ ఉంటారో, ఎవరైతే జనాలకు సంబంధించిన సందేహాలు తీరుస్తూ ఉంటారో వాళ్ళని నేను గ్రూప్ అడ్మిన్గా కూడా చేస్తాను. ఈ గ్రూప్ని ఓన్లీ యూట్యూబ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ని అడగడానికి మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు కూడా దానికోసం మాత్రమే యూజ్ చేయండి. మీకు సంబంధించిన ఛానల్ లింక్స్ దానిలో పోస్ట్ చేయడం, పర్సనల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి దానిలో అడగడం, ఇటువంటివి అన్నీ అడిగితే ఆబ్వియస్లీ గ్రూప్లో నుంచి మిమ్మల్ని తీసేస్తారు. ఇటువంటివి ఏం చేయకుండా ఓన్లీ మీకు సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే ఈ గ్రూప్ని యూజ్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ ట్యూటోరియల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను టెలిగ్రామ్ గ్రూప్ చేశాను కదా, నెక్స్ట్ వీక్ వరకు దీనిలో దాదాపు ఒక 10,000 మంది జాయిన్ అయ్యారనుకోండి. నేను ఏమనుకుంటానంటే ఓకే, చాలా మంది దీనిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఫాస్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మరి కోర్స్ అనేది మీకు ఫాస్ట్గా కావాలి అంటే కింద కామెంట్లో ఎస్ అని కూడా టైప్ చేయండి. మరి గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, లేదా ఇక్కడ QR కోడ్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఓన్లీ 1 డేలోనే సక్సెస్ రాదు. నాకు 14 ఇయర్స్ పట్టింది. కొంతమందికి 1 మంత్లోనే రావచ్చు, కొంతమందికి 2 మంత్స్ రావచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు, కొంతమందికి 3 సంవత్సరాలు పట్టవచ్చు. సో మరి వీటన్నిటికీ మీరు రెడీ ఉన్నారు అని అంటే మీరు కూడా యూట్యూబ్ ద్వారా ఎర్న్ చేసుకోవడంతో పాటు మీ లైఫ్ని సెటిల్ చేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యే ఈ స్టేజ్కి వచ్చాను. యూట్యూబ్ లేకపోతే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదు. సో మరి మీరు కూడా ఇలానే సెటిల్ అవ్వాలనేది నా కోరిక. చెప్పాను కదా, మీ వెంట నేనుంటాను, మీకు సపోర్ట్ నేను ఇస్తాను. ఈ 14 ఇయర్స్లో నేను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా నేను నేర్చుకున్న నాలెడ్జ్ దాన్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు అంటే మీరు కూడా ఒక మంచి క్రియేటర్ అవుతారు. ఫ్రెండ్స్, మరి నాలెడ్జ్ అనేది ఎంత షేర్ చేస్తే అంత పెరుగుద్ది, మనం అంత ముందుకు సాగుతాం, మనకు అంత సక్సెస్ ఇస్తుందని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి నమ్ముతున్నాను. సో మరి మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు అనేవన్నీ మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరితోటి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో ఒక బోనస్ ఉందని చెప్పాను కదా, నేను ఓన్లీ మీకు యూట్యూబ్లో గ్రో అవ్వడమే కాకుండా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఎట్లా చేయాలి, దానిలో వైరల్ టాపిక్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారానే మనం ఇంకా వేరే వేరే స్ట్రీమ్స్ ద్వారా ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు, ఎవ్వరు చెప్పినటువంటి చాలా సీక్రెట్స్ అనేవి నేను ఈ ట్యూటోరియల్ ద్వారా మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఫ్రీ ట్యూటోరియల్ని అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.